తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్ వేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విచారణ అంశాలు, ఛార్జిషీట్లో అంశాలు, ప్రభుత్వ నివేదికలో తేడాలపై అధ్యయనం చేసి వాస్తవాలను సమర్పించేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గంలో సిటీ నివేదికపై చర్చ కొనసాగింది. అన్ని అంశాలు పక్కన పెట్టి మరీ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించారు. లడ్డూ కల్తీ జరిగిన విధానం, వివిధ విభాగాల తప్పిదాలను వివరిస్తూ నివేదిక ఉంది. ఇందులో ప్రభుత్వానికి సిట్ సమర్పించిన నివేదికలో పాత్రధారులపై మాత్రమే సిఫార్సు చేసిందని ఏపీ మంత్రివర్గం అభిప్రాయపడింది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విచారణ అంశాలకు ఛార్జిషీట్లో ఉన్న అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జిషీట్లో ఎందుకు మిస్ అయ్యాయనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. విచారణ అంశాలు, ఛార్జిషీట్లో అంశాలు, ప్రభుత్వ నివేదికలో తేడాలపై అధ్యయనం చేసి వాస్తవాలను సమర్పించేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించడంతోనే కల్తీకి బీజం పడిందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈవోగా ఉన్న సింఘాల్ సడలించిన నిబంధనల్ని తిరస్కరించే విచక్షణాధికారం ఉన్నప్పటికీ ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని మంత్రివర్గం తప్పుపట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2022లో చేయించిన సిఆర్టీఐ నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుపట్టింది. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విక్రయాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కల్తీ లడ్డు వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. తిరుమలలో ఇన్ని తప్పులు జరుగుతుంటే గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని పయ్యావుల ప్రశ్నించారు. ఈ తప్పుల్లో వారు భాగస్వాములుగా ఉన్నారని ఆధారాలు చెప్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో కలిసి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిన సిఎఫ్టీఆర్ నివేదికను కావాలనే తొక్కిపెట్టారని మండిపడ్డారు. నిబంధనలు సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినందున రిపోర్టులో ఉన్న వారందరికీ నేరంలో భాగం ఉందని అభిప్రాయపడ్డారు. సిఎఫ్టీఆర్ఐ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నివేదిక సూచనల మేరకు చర్యలు తీసుకొని వారిని ఏమనాలన్నారు. కల్తీ నిర్ధారణ పరీక్ష వద్దనగానే సడలింపు ఇవ్వటం నేరాన్ని ప్రోత్సహించడమేనన్నారు. ఏ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడారో గ్రహించాలని, లడ్డూలో కొబ్బరి, బీఫ్ టాలో, పామాయిల్, ఫిష్ ఆయిల్ ఉన్నట్లు ఎన్డీబీ నివేదిక ఇచ్చిందని, ల్యాబ్ నివేదికలోని సమాచారం ప్రకారమే సీఎం మాట్లాడారని చెప్పారు. తెలిసిన వాస్తవాలను సీఎం ప్రజల ముందు పెట్టాలా వద్దా? టీటీడీ ప్రక్షాళనలో భాగంగా ఈవోగా శ్యామలారావును నియమించారన్నారు. నమూనాలను సిఎఫ్ఆర్టీఏకై అప్పటి ఈవో పంపించారని, 2022లో నివేదికిస్తే దాన్ని సరిచేయకుండా ముందుకు వెళ్తారని తెలిపారు. ఆ రిపోర్ట్లో తప్పు అనేటువంటిది వచ్చింది, కల్తీ ఉందని, అది చైర్మన్ గారి దృష్టిలో ఉంది అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తోంది. ఇవి సిబిఐ పరిగణలోకి తీసుకుందా లేదా మనకు తెలియదు. ఛార్జ్ షీట్ చూస్తే తప్ప తెలియదు. దాని మీద మేము ఇప్పుడు కామెంట్ చేయజాలం. సో ఇది కూడా నేరంలో భాగస్వామ్యమైనటువంటిది ప్రాథమికంగా భావించడం జరుగుతుంది. మేమే కాదు, ఏమాత్రం చదువు రానటువంటి వ్యక్తులకు కూడా అర్థమవుతుంది. కళ్ళెదురుగా ఇన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత చూసి, లేకపోతే చేర్చాలి అని. ఇన్ ది మీన్ టైం వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారం
ఈ యాక్షన్ ఇనిషియేషన్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో పారదర్శకత కోసమే ప్రభుత్వం ప్రయత్నం తప్ప రాజకీయ కోణం ఇందులో లేదని తెలిపారు. తిరుమల శ్రీవారి పవిత్రత కాపాడే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు ఏనాడు కూడా దెబ్బతినకూడదు, వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే విషయం తీసుకెళ్ళాం. ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చిన అనేక అంశాలు నిజంగా చాలామందిని ఆశ్చర్యపరిచినాయి. సహచర మంత్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు, భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురు దాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అనంతరం మంత్రి సతీకుమార్ యాదవ్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోందా అని ప్రశ్నించారు. 250 కోట్ల అవినీతి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మం మూలాలను దెబ్బతీసే విధంగా వైసీపీ చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. వారి లక్ష్యం నెరవేర్చుకోవాలనే అవినీతి పాల్పడుతూనే పవిత్రత కూడా దెబ్బతీసే విధంగా వారు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా అదే సందర్భంలో ఈ సడలింపులు, అనేక సడలింపులు చెప్పారు. ఇవాళ 2 లక్షల లీటర్లు సేకరింపు చేసి చేయాలి ప్రతిరోజు అని. ఆ సందర్భంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన KMF సంస్థ రోజుకు కోటి లీటర్ల పాలను సేకరిస్తుంది. అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. మరి ఆ క్రమంలో ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారిని తెచ్చారు. ఈ బోలేబాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 2014 కంటే ముందే పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్ కలిగించిన పార్టీ తెలుగుదేశం అని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఏ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలోనూ ఇటువంటి విధానం లేదని చెప్పారు. విదేశాల్లో ఉన్న విధానాన్ని నారా లోకేష్ అమలు చేసి పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబానికి అండగా నిలిచేలా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందజేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ కరివేపాకు తోట ప్రాంతానికి చెందిన టీడీపీ సభ్యుడు వసంతరావు వాకా ఇటీవల ప్రమాదంలో చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. వారికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త వసంతరావు వాకా ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం సభ్యుడిగా ఉన్న వసంతరావుకు ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయల బీమాను నేడు అందజేశామని చెప్పారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 2014 కంటే ముందే పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్ కలిగించిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఏ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలోనూ ఇటువంటి విధానం లేదని చెప్పారు. విదేశాల్లో ఉన్న విధానాన్ని నారా లోకేష్ అమలు చేసి పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబానికి అండగా నిలిచేలా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం టీడీపీ కార్యకర్త వసంతరావు వాకా లారీ ఓనర్ కమ్ డ్రైవర్ అని, ఆయన ఒక్కడే కుటుంబానికి ఆధారమని, హనుమాన్ జంక్షన్లో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని అన్నారు. ఆయనకు 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ఈ ప్రమాద బీమా వల్ల చనిపోయిన 20 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అతని ఖాతాలో జమైందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఇన్సూరెన్స్ కవర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటు జాతీయ పార్టీలు కానీ లేకపోతే ఆ ప్రాంతీయ పార్టీలో కానీ ఏ పార్టీ కూడా ఇలాంటి సిస్టమ్ లేదు. అది ప్రత్యేకంగా నారా లోకేష్ గారు విదేశాల్లో ఉన్న సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇవాళ జనసేన కానీ ఇతర పార్టీలు కూడా ఈ సిస్టమ్ని అలవాటు చేసుకుని దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా లోకేష్ బాబుకి మేము కృతజ్ఞత తెలియజేయాలి. ఇలాంటి ఒక కుటుంబం సడన్గా ఆయన లారీ ఓనరు కమ్ డ్రైవరు, ఆయన ఒక్కడే ఆ కుటుంబానికి కూడా ఆధారం. సడన్గా 5 నిమిషాల్లో హనుమాన్ జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ అయి ఆయన స్పాట్లో మరణించిన సందర్భంలో మరి ఆ కుటుంబం 2 పిల్లలు కూడా కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బంది ఉంది. మరి ఆవిడ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు.
ఎందుకంటే కుటుంబానికి ప్రధానమైన ఆదాయ వనరు ఆయనే సొంత లారీని డ్రైవ్ చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి. మరి 5 నిమిషాల్లో మొత్తం తిరగబడిపోయిన సందర్భంలో ఏదైతే ఆలోచనతో లోకేష్ బాబు గారు ఈ యొక్క సిస్టమ్ పెట్టారో దానివల్ల ముందు 5 లక్షల రూపాయలు మరణించిన 20 రోజుల్లోనే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేయటం వల్ల 100 రూపాయలు చేసినా కానీ భారం అయినా కానీ 100 రూపాయలు కడుతున్నారు. ఇవాళ డైరెక్ట్గా సభ్యత్వం కడుతున్నారు. అది ఎంత ఉపయోగంగా ఉందో అది మరి అందరం గ్రహించుకోవాలి. ఇప్పుడు అది ఏంటంటే 100 రూపాయలు అంటే ఏమి ఇవాళ ఏం పెద్ద కష్టమేం కాదు. ప్రతి సభ్యుడిగా దాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. మనం పార్టీ సభ్యత్వం దీంట్లో ఉంది అనేది కూడా గర్వంగా పరిపాలన కూడా అట్లా చేస్తున్నారు. కాబట్టి దాన్ని అందరం కూడా రేపు చేర్చే సభ్యత్వాల్లో అందరం కూడా సభ్యత్వాలు దాన్ని క్రియాశీలకంగా చేర్పించాలని అందరినీ కోరుకుంటూ గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. విజయవాడ నూజివీడు రోడ్డులో 10వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వరకు రోడ్డు పనుల కోసం 2.70 కోట్ల రూపాయలు, మొత్తం 4.36 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. నున్న సెంటర్ విస్తరణ కోసం మరో 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. త్వరలోనే ఆ నిధులు కూడా విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. గతంలో ఈ గ్రామాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న సమయంలో తగిన నిధులు అందేవని, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటంతో నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు విజయవాడ రూరల్ మండలం నున్న పంచాయతీ పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డు అభివృద్ధికి 2.36 కోట్ల రూపాయలు, విజయవాడ నూజివీడు రోడ్లో 10వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వరకు రోడ్డు పనుల కోసం 2.70 కోట్ల రూపాయలు, మొత్తం 4.36 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామవరపాడు వంటి గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, మురుగునీటి సమస్యతో పాటు తాగునీటిలో టీడీఎస్ స్థాయి ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ రూరల్లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. నున్న సెంటర్ విస్తరణ కోసం మరో 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రిని కోరామని, త్వరలోనే ఆ నిధులు కూడా విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నున్న సెంటర్ వద్ద రోడ్డు వెడల్పు కేవలం 30 నుంచి 35 అడుగుల వరకు మాత్రమే ఉండటంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని 80 నుంచి 90 అడుగుల వరకు విస్తరించడమే లక్ష్యమని చెప్పారు. ఆ ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా అందరికీ నచ్చచెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. వీఎంసీలో విలీనం చేస్తే పన్నులు పెరుగుతాయనే అపోహలు అవసరం లేదని, సిఆర్డీఏ పరిధిలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన పన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే విజయవాడ నూజివీడు రోడ్లో 10 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల వరకు ఒక 2 కోట్ల రూపాయలు, మొత్తం 4.36 లక్షల రూపాయల పనులకి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అలాగే మెయిన్ సెంటర్ నుంచి 4.5 కోట్ల రూపాయలు మంత్రి జనార్దన్ రెడ్డి గారికి అప్రూవ్ చేయమని కోరా. దాదాపు అతి త్వరలో ఆయన అప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాం. సెంటర్ని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డు మరీ దారుణంగా 30-35 అడుగులు కూడా లేని పరిస్థితిలో రోజు 20-30 వేల మంది జనాభా ట్రాఫిక్ తిరిగే పరిస్థితి. అలాగే సెంటర్లో ఉన్న ఆక్రమణదారులకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించమని కూడా ఎంఆర్ఓకి చెప్పా. అందరినీ మెప్పించే చేస్తున్నాను తప్ప ఇక్కడక్కడ బుల్డోజ్ చేయడం అనేది నేను శాసనసభ్యుడు అయినట్టు లేదు. అలాగే దొంగ శంకుస్థాపనలు చేయటం, పూర్ణ శిలాఫలకాలు వేసి అవ్వకుండా ఉండటం, అలాంటి కార్యక్రమాలకు నేను దూరం. అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధిని మా గ్రామానికి చేస్తున్నందుకు మా గ్రామ ప్రజలందరి తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ పై ప్రజలకు అవాస్తవాలు చెప్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. దాడి చేసిన వారు ఎవరో కళ్ల ముందు కనిపిస్తున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసిన వారిని, టీటీడీ లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని మాచవరం పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీటీడీ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి జగన్పై ప్రజలకు అవాస్తవాలు చెప్తున్నట్లు తెలిపారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవం తెలిసిందని, కూటమి నేతలు చెప్పింది పచ్చి అబద్ధమని ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారన్నారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లుతో దాడి చేశారని పరిస్థితి అని అన్నారు. అక్కడ ఉన్న హీట్ వాతావరణంలో నోరు జారి మాట్లాడారు. వెంటనే క్షమాపణ కోరారని గుర్తు చేశారు. టీటీడీ లడ్డు విషయంలో దొంగలులాగా దొరికిపోయేసరికి ఏం చేయాలో వారికి అర్థం కావటం లేదని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారు ఎవరో కళ్ల ముందు కనిపిస్తున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. రోడ్డు మీద దాడులు చేస్తే రాంబాబు గారిని అనరాని మాటలు, బూతులు మాట్లాడితే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన నోరు జారటం, వెంటనే పెద్దరికంగా హోందాగా క్షమాపణ గారు చెప్పారు ఆ రోజు. అయినా ఈ తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీ షీటర్లతో, గంజాయి బ్యాచ్తో, బ్లేడ్ బ్యాచ్తో దాదాపుగా 7 గంటలు రాంబాబు గారి ఇంట్లో ఉన్న ఆయన సతీమణి కానివ్వండి, పాపం ఆ ముగ్గురు, ఆ ఇద్దరు వాళ్ళ కూతురులు కానివ్వండి, వాళ్ళ పిల్లల మేర దాడి చేసిన నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. తిరుపతి లడ్డూలో ఎక్కడ జంతు కొవ్వు, చేప నూనె కలవలేదని సిట్ తన నివేదికలో పేర్కొందని, అయినా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తిరుపతి లడ్డు కల్తీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. దేవదేవుడికి అపచారం చేసింది కూటమి ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా కూడా అవమానించిన వ్యక్తి, కించపరిచిన వ్యక్తి, అన్ని విధాలుగా కూడా అపచారాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడే అని ధ్వజమెత్తారు. తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై కేసులు కట్టాలని కోరుతూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఆ దేవదేవుడి ప్రసాదం లడ్డూలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని ఏడాదిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే పదే మాట్లాడుతున్నారన్నారు. వారిపై కేసులు పెట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. మొన్న సిట్ నివేదికలో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి 1, హర్యానా నుంచి 1, గుజరాత్ నుంచి 2 ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిందని, దాంట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదని ధృవీకరించారన్నారు. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి శాంపిల్ తీయటం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి ట్యాంకర్ రావడం, ఆ ట్యాంకులు పంపించటం, వాటిని వాడారని కూడా నివేదికలు పొందుపరచడం జరిగిందన్నారు. ఒకవేళ ఇందులో మీరనుకున్న విధంగా కల్తీ ఉంటే ఆ తప్పు కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. దేవదేవుడికి అపచారం చేసింది కూటమి ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలని కోరారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా కూడా అవమానించిన వ్యక్తి, కించపరిచిన వ్యక్తి, అన్ని విధాలా కూడా అపచారాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడేనని ధ్వజమెత్తారు. వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తి ఉంటే ఈ పనులు చేయరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి శాంపిల్స్ తీయడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి ట్యాంకర్లు రావడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ ట్యాంకులు తింపు పంపించడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాక అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ వాటిని వాడారని కూడా నివేదికలో పొందుపరచడం జరిగింది. ఒకవేళ కనుక ఇందులో మీరు అనుకున్న విధంగా కల్తీ ఉంటే ఆ తప్పు ఈ కూటమి ప్రభుత్వానిదే. దేవదేవుడికి అపచారం చేసింది కూటమి ప్రభుత్వమే. ఇదందరూ కూడా గమనించాలి. 24 గంటలు మసిపూసి మారేడుకాయ చేసే విధానంలోన ఈరోజు కూటమి నాయకులు వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ దేవదేవుని ప్రసాదంలోన, లడ్డూలోన ఎలాంటి యానిమల్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదు అని నేషనల్ డైలీ డెవలప్మెంట్ అన్నది నివేదిక ఇవ్వడం అన్నది జరిగింది. ఎన్డీడీబీ ఇచ్చినా కానీ ఈరోజు వీళ్ళు ఇంత దారుణంగా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఈరోజు ఇంకా 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 మాట్లాడుతున్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల ఇబ్బందులు తీర్చే విధంగా లేదని, అంకెల గారడి తప్ప ఏమీ లేదని తెలిపారు. వన్ టౌన్ లెనిన్ భవన్లో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ తొలిసారి ఎటువంటి దార్శనికత లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. కేంద్ర బడ్జెట్ 53,47,000 కోట్ల రూపాయల బడ్జెట్లో సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులకు, వడ్డీలకు చెల్లించే పరిస్థితి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ 11 ఏళ్లలో ఉన్నటువంటి ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి తప్ప ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేటటువంటి దశలో ఉద్యోగాలు ఊడిపోయినాయి తప్ప కొత్తగా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. యువకులకి వచ్చేటటువంటి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించేటటువంటి సమగ్ర యువజన విధానాన్ని ఈ దేశంలో అమలుపరిచేటటువంటి దానికోసం నిధుల కేటాయింపులో కూడా ఈ బడ్జెట్ నిరాశపరిచిందని చెప్పి ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో లేదు. 140 కోట్ల ప్రజలకి నిరాశపరిచేటటువంటి బడ్జెట్గానే బడ్జెట్ ఉన్నదని చెప్పి సిపిఐగా అభిప్రాయం. ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన క్యాటరింగ్ రంగంపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, క్యాటరింగ్ రంగాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలని క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షుడు పల్లపుతి దిలీప్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో 5,000 మంది క్యాటరర్లు ఉన్నారని, వీరందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి విజయవాడలో అధునాతనమైన సౌకర్యాలతో రూమ్స్, ఫంక్షన్ హాల్ నిర్మించాలని రాష్ట్ర కార్యవర్గం ప్రయత్నం చేస్తోందన్నారు. రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ క్యాటరర్స్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం తాడిగడప 100 అడుగుల రోడ్డులోని అన్నేవారి కళ్యాణ మండపంలో జరిగింది. సంఘ వ్యవస్థాపక సభ్యులు విజయ్ కల్వార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సభను అలంకరించి గౌరవ సత్కారం అందుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ క్యాటరర్స్ ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షులు పల్లపోతు దిలీపు, అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆహార రంగంలో తనదైన ముద్ర వేసిన క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థకు రాజధాని నగరమైన అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. తమ సంఘంలో 5,000 మంది సభ్యులు ఉన్నారని, సభ్యత్వం లేనివారు 25,000 మంది ఉన్నారని చెప్పారు. ఒక క్యాటరర్ వెనుక 10 నుంచి 100 మంది సిబ్బంది పనిచేస్తుంటారని, లక్షల మంది క్యాటరింగ్ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాలకు కూడా ఒక గుర్తింపు, గౌరవం ఉందని, క్యాటరింగ్ రంగం అంటే చులకన భావం ఉందన్నారు. తమకు ఒక గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వాలని కోరారు. తక్కువ భావం అంటే చులకన భావం లేకుండా మా అందరికీ కూడా ఒక గుర్తింపు రావాలని మేము అందరూ కూడా స్టేట్ ప్రెసిడెంట్ గారు వరదరాజులు గారు, ఫౌండర్ మెంబర్స్ 12 మంది ఉన్నారు. వారి మార్గదర్శకంలో ఈ క్యాటరింగ్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తాం. దానికి తగ్గట్టుగా ఈరోజు నాకు ఇచ్చిన పదవిని నేను చాలా పకడ్బందీగా, గౌరవంగా, ఆలోచనతో ఈ మా మెంబర్స్ అందరిని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరి సాక్షిగా, అమ్మవారి సాక్షిగా మాటిస్తున్నాను. దీనికి మాకు గవర్నమెంట్ తరపున కనీసం ఒక గుర్తింపు ఇచ్చి మాకంటూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవడానికి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండ్ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మా వినతిని, రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారని మీ అందరి సాక్షిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరి ఐక్యతే మా బలం. థ్యాంక్ యూ. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు వరదరాజులు, వ్యవస్థాపక సభ్యులు 12 మంది ఉన్నారు. వారి మార్గదర్శకత్వంలో క్యాటరింగ్ అసోసియేషన్ను ముందుకు తీసుకొని వెళ్తామన్నారు. తనకిచ్చిన పదవికి న్యాయం చేస్తానని, సభ్యులందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5,000 మంది క్యాటరర్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మా దగ్గర లిస్టు. వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ 2026 సంవత్సరంలో మళ్ళా ఒక కన్వెన్షన్ నిర్వహించి మేమందరం కూడా విజయవాడలో మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలతో స్టార్ హోటల్ ఇమేజ్తో మేము ఒక రూమ్స్ అట్లాగే వచ్చేటప్పుడు ఫంక్షన్ హాల్ కూడా కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే ఈ
మొత్తం క్యాటరింగ్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేస్తున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా విజయవాడ ప్రజలందరికీ కూడా విజయవాడ క్యాటరర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం గౌరవ అధ్యక్షులు కిలార్ శివాజీ మాట్లాడుతూ క్యాడరర్స్ సంక్షేమం కోసం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు సంఘం సంఘ సభ్యుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. మన క్యాటరర్స్ అందరి సంక్షేమం కోరి వారి యొక్క మంచి చెడ్ల కోసమై ఈ రోజున మేము ఈ నూతన కార్యవర్గాలను సమావేశం చేసి అందరినీ మెంబర్షిప్ చేర్చి అందరికీ మార్గదర్శుల కింద మా స్టేట్ అధిష్టానం ప్రకారం అన్నీ కూడా నడిపించి ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. విని చూసి నేర్చుకోవడం కంటే చేసి నేర్చుకోవటం పిల్లలకు మంచి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రీజనల్ ఇన్ఛార్జ్ యలమందరావు అన్నారు. పిల్లలు అద్భుతంగా ప్రాజెక్టులు తయారు చేయడంతో తల్లిదండ్రుల సహకారం మరవలేనిదన్నారు. పటమట గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు టెక్ ఫెస్ట్ 2026 పేరిట సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జి యలమందారావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ గౌతమి, ప్రిన్సిపల్ రఘురామ పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం రీజనల్ ఇన్ఛార్జి యలమందారావు మాట్లాడుతూ దాదాపు 200 మోడల్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారని తెలిపారు. అద్భుత ప్రతిభ కనపరిచిన ప్రాజెక్టులను ఈ నెల 7, 8 తేదీల్లో సెంట్రల్ ఆఫీస్ నందు జరిగే మెగా టెక్ ఫెస్ట్ పోటీల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. విని చూసి నేర్చుకోవటం కంటే చేసి మంచి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారని తెలిపారు. పిల్లలు అద్భుతంగా ప్రాజెక్టులు తయారు చేయడంతో తల్లిదండ్రులు సహకారం మరవలేనిదని అన్నారు. విని నేర్చుకోవడం, చూసి నేర్చుకోవడం కంటే చేసి నేర్చుకోవడం పిల్లలకి మంచి బెనిఫిట్ అనేది మా చైర్మన్ గారు అయినటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారి భావన. ఆ భావనలో నుంచి పుట్టిన ఆలోచన ఇది. పిల్లల ద్వారానే ప్రాజెక్టులు అవి చేయించి ఇక్కడ మీ అందరి ముందు ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలపవలసింది తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లలకు ప్రాజెక్ట్ ఇచ్చామంటే ఖచ్చితంగా ఎంతో కొంత దానిలో తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మా పిల్లలు ఇంత చక్కగా ప్రాజెక్టులు చేయడానికి కారణమయ్యారు. అందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ పటమట, ఆల్ ద టీచర్స్, ఇన్ఛార్జెస్, ప్రిన్సిపల్ సార్ ఫర్ టేకింగ్ ఎ గ్రాండ్ ఇనిషియేషన్. ఐ హ్యావ్ సీన్ సమ్ స్ప్లెండిడ్ ప్రాజెక్ట్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండి. సో ఇవాళ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ పట్మట్లో జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్కి చీఫ్ గెస్ట్గా రావడం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. సో వీళ్ళని చూస్తుంటే నాకు స్టూడెంట్స్లా కన్నా ఫ్యూచర్ సైంటిస్ట్లా కనిపిస్తున్నారు. చాలా వాళ్ళ క్యూరియాసిటీని, వాళ్ళ నాలెడ్జ్ని అంతా చాలా బ్యూటిఫుల్గా ప్రాజెక్ట్స్ రూపంలో తీసుకొచ్చారు. సో వాళ్ళ ఎఫర్ట్స్కి, టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎఫర్ట్స్కి హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో అన్ని స్కూల్స్ కూడా ఇలాంటివి ప్రమోట్ చేస్తూ ఉంటే పిల్లల్లో ఇన్నోవేషన్ పెరుగుతూ ఉంటుంది. సో హోప్ ఆల్ స్కూల్స్ ఫాలో దిస్ ట్రెండ్. అనంతరం ప్రిన్సిపల్ రఘురామ మాట్లాడుతూ ప్రతి ఏటా సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, క్రమశిక్షణతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు. స్మార్ట్ సిటీ, డ్రోన్స్ సైన్స్, ఇంగ్లీషు, వేవ్ బ్రిడ్జి ఇలా సుమారు 300 ప్రాజెక్టులు తయారు చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుస్తున్నాము. ముఖ్యంగా మెగా సిట్టింగ్, డ్రోన్స్ అండ్ స్మార్ట్ సిట్టింగ్ అండ్ రిమైనింగ్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ వేవ్ బ్రిడ్జి ఇట్లాంటి తప్పదార 300 ప్రాజెక్ట్స్ని ఈరోజు మేము ఎగ్జిబిట్ చేసాము. దానికి ముఖ్యంగా మా ఆర్ఐ గారు అండ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు అండ్ గౌతమి డాక్టర్ గారు వీళ్ళందరూ మాకు వచ్చి ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి ఎంతో సహకరించినటువంటి మా తల్లిదండ్రులందరికీ మా కృతజ్ఞతలు. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు మరియు వారికి శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన కల్పించేందుకు రామవరపాడులోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణలో సైన్స్ ఎక్స్పోను నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెరగడమే కాకుండా మన ప్రాచీన తెలుగు సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించే బాధ్యత అలవడుతుందని వక్తలు కొనియాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు మరియు వారికి శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన కల్పించేందుకు రామవరపాడులోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణలో సైన్స్ ఎక్స్పోను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేవలం విజ్ఞాన శాస్త్రానికి పరిమితం కాకుండా మన మూలాలను గుర్తు చేస్తూ తెలుగు సాంప్రదాయాలు, కట్టుబాట్లు మరియు సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ముఖ్యంగా విద్యార్థులు వివిధ పౌరాణిక మరియు చారిత్రక పాత్రలలో వేషధారణలు ధరించి తమ నటనతో అలంకరించారు. తెలుగుతనం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణాన్ని, పండుగ విశిష్టతలను ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గన్నవరం మార్కెట్ యార్డు చైర్మన్ గూడవల్లి నరసింహారావు, రామవరపాడు ఉప సర్పంచి ఆడేపల్లి సాంబశివ నాగరాజు, టీడీపీ గ్రామాధ్యక్షులు నబిగారి కొండయ్య హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెరగటమే కాకుండా మన ప్రాచీన తెలుగు సాంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించే బాధ్యత అలవడుతుందని కొనియాడారు. చదువుతో పాటు ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల పిల్లల మేధో వికాసం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రీజనల్ ఇన్ఛార్జి ఆర్ ఎల్మందారావు, స్కూల్ ప్రిన్సిపల్ డి స్వప్న కమలని, స్కూల్ ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం వారి విద్యార్థులను ప్రోత్సహించిన తీరును తల్లిదండ్రులు ప్రశంసించారు. ఇంజనీరింగ్ అవనండి, శాస్త్రవేత్తలుగా కానివ్వండి, అట్లాగే అగ్రికల్చర్గా కానీ, పొల్యూషన్గా కానివ్వండి, ఏటిల్లో అయినా ప్రతి ఒక్కళ్ళ ఎవరి ఇంపార్టెన్స్, ఎవరి యొక్క మైండ్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో మనం రాణించాలి అనే ఒక ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఆలోచనలకి ఇది ఒక పునాది లాంటిది. ఇలాంటి దాన్ని మీ టీచర్ల ద్వారా మీ అందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని పులించే పుచ్చుకొని ప్రతి ఒక్క తొలి అడుగు లాంటిది. ఇలాంటి కార్యక్రమాలు మన స్కూలు యాజమాన్యం ఇంకా తీసుకుని ఈ విద్యార్థులను భవిష్యత్ తరాలకి అనేక ఇంజనీరింగ్ అవనండి, శాస్త్రవేత్తలుగా కానివ్వండి, అట్లాగే అగ్రికల్చర్గా కానీ, పొల్యూషన్గా కానివ్వండి, ఏటిల్లో అయినా ప్రతి ఒక్కళ్ళ ఎవరి ఇంపార్టెన్స్, ఎవరి యొక్క మైండ్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో మనం రాణించాలి అనే ఒక ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఆలోచనలకి ఇది ఒక పునాది లాంటిది. ఇలాంటి దాన్ని మీ టీచర్ల ద్వారా మీ అందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని పులించే పుచ్చుకొని కలియుగ వైకుంఠ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కొరకు శ్రీవారి సేవలో తరిస్తున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మండవ కుటుంబరావు ఆశీస్సులతో ప్రతి నెల 10 టన్నుల కూరగాయలు తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని గవర్నర్పేట విజయవాడ చార్టర్డ్ అకౌంటెంట్ బ్రాంచ్ ఏర్పాటై 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన కార్యక్రమానికి 10 టన్నుల కూరగాయలు పంపించారు. అంతకుముందు విజయవాడ బ్రాంచ్ కార్యాలయం వద్ద కూరగాయలు లోడుతో ఉన్న లారీకి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి తిరుమలకు కూరగాయలను పంపించారు. అనంతరం చార్టర్డ్ అకౌంటెంట్స్ నారాయణ, ప్రసన్న కుమార్, అక్కయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశంలో CAలో 178 బ్రాంచులుంటే ఆల్ ఇండియా లెవెల్ విజయవాడ బ్రాంచ్కి 4వసారి బెస్ట్ బ్రాంచ్ స్టూడెంట్ లెవెల్, సెకండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డులు వచ్చాయన్నారు. ఈ అవార్డు వచ్చిన ఆనంద సమయంలో భగవంతుడికి కృతజ్ఞత చెల్లించుకోవాలని తిరుమలకు కూరగాయలు లారీని పంపిస్తున్నామని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటే ఎలాంటి విజయాన్ని అయినా సాధించగలమన్నారు. యావత్తు ప్రజానీకం బాగుండాలని, వారి జీవితం ఆనందమయం అవ్వాలని కోరుకుంటున్నామని తెలిపారు. విజయవాడ బ్రాంచ్ భారతదేశంలో గొప్ప స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. మండవ కుటుంబరావు 600 లారీలు టీటీడీకి పంపించారని తెలిపారు. We got all in the first best branch award for student category and members category. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము టీటీడీ అన్నదాన కార్యక్రమానికి ఇలా డొనేట్ చేసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మేము అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా కమిటీ కానీ మా మెంబర్స్ కానీ. అందులో భాగంగా మా మెంబర్స్ అందరినీ కూడా ఇలా చేద్దామనుకుంటున్నాము. మీ వంతు సహాయం చేస్తే మనం విజయవంతంగా అన్నదాన కార్యక్రమానికి మన వంతు సహాయం చేయొచ్చు అని అడగడం జరిగింది. మేము అడిగిన వితిన్ 1 డేలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరి మీ మీడియా సమక్షంగా చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మా మెంబర్కి, అలా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన కమిషనర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Function for 2 purposes. One is the fourth time they are getting the national award related to the students member category and first time in the student category. Second thing that they are all came together to celebrate in donating the vegetables to the DDT is a very very warm welcoming one. I'm happy to be part of this association with this one.
మేము సైతం అంటూ ఈ కార్యక్రమానికి మా సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ ముందుకు వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా వ్యక్తిగతంగా మేము ఇంకా ఎక్కడెక్కడ అసోసియేట్ అయ్యి ఉన్నా వారిని ఒక 20 మందిని 25 మందిని కనుక కలపగలిగినట్టయితే ఒక లారీ వెహికల్ తలా 5,000 వేసుకుంటూ ఒక లారీ వెహికల్ టీటీడీకి చేరుతుంది. ఆ ఉద్యమంలో కూడా మేము భాగస్వాములు అవ్వాలని సంకల్పించుకొని మీడియా మిత్రులందరినీ కూడా వేడుకుంటున్నాం. దీని ద్వారా ఈ సమాజం అంతా బాగుండాలని మరొక్కసారి వేడుకుంటూ ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.